చూస్తుంటే మన మనస్సు వాటిలో లయమైపోతుంది. అలా లయం చేయగలిగిన వస్తువులు మూడు ఉన్నాయి. ఒకటి చంద్రబింబం, రెండు సముద్రం, మూడు ఏనుగు. ఈ మూడు మన మనస్సుని లయం చేసుకుంటాయి, అవే ఆకర్షించేస్తాయి. అలా ఆకర్షించగలిగిన వాటిలో ఒకటి చంద్రబింబం. చంద్రబింబం ఎలా మన మనసుని లయం చేస్తుందో అమ్మవారు మన మనసుని తాను లయం చేస్తుందో. ఒక్కసారి ఆవిడ వంక అలా చూస్తే చాలు, ఆవిడ మన మనసుని లయం చేస్తుంది. రెండు, అందము అన్న మాట ఎక్కడైనా చెప్పవలసి వస్తే చంద్రుడి కన్నా అందం ఎక్కడైనా ఉంటే అమ్మవారు ఒక్కతే. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ చంద్రుడికి అమ్మవారికి ఎంత అవినాభావ సంబంధం చెప్పారు. ఒక చోట అయితే చాలా పెద్ద చమత్కారమే చేశారు. అసలు కవిత్వంలో అంత గొప్ప చమత్కారాన్ని ప్రదర్శించడం, అంత గొప్ప శ్లోకరచన చేయడం అనితర సాధ్యం. అది పరదేవతానుగ్రహం ఉన్నవాడికి తప్ప అటువంటి కవిత్వం చేయడం సాధ్యం కాదు. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చికోరాణామాసీత్మతిరసదయా చెంచుజడిమా అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయ పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా అన్నారు ఆయన. చంద్రబింబం కన్నా అమ్మవారి ముఖం ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి శంకరాచార్యుల వారు చేసిన ప్రయోగం. లోకంలో చకోర పక్షి అని ఒక పక్షి, ఆ చకోర పక్షి చాలా చిన్నది ఉంటుందంటారు. చాలా చిన్న రూపంతో ఉంటుంది, ఆకృతితో ఉంటుంది, పరిమాణంలో ఉంటుంది అని. అటువంటి చకోర పక్షి రోజు చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కిరణములను తింటుంది, అందులో ఉండేటటువంటి సుధాధారలను తాగుతూ ఉంటుంది. దానికి అది అలవాటు. అమ్మా, ఒకప్పుడు నీ ముఖాన్ని చూసి చంద్రబింబం అనుకున్నాయి. ఎందుకనంటే చంద్రబింబం కన్నా గొప్పగా ఉంటుంది అమ్మవారి ముఖం. సంవత్సరం మొత్తం మీద చాలా గొప్పగా ఉండే చంద్రబింబాన్ని రాకా హిమకరహ పరిణతి చంద్రుడు అంటారు. ఈ శరత్కాలంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ఆకాశంలో కనపడుతుంది. ఆ చంద్రబింబం ఏదైతే ఉందో ఆ పౌర్ణమి చంద్రబింబం కన్నా అందంగా ఉంటుంది శరత్కాల పౌర్ణమి నాటి చంద్రబింబం 12 బింబాల్లోకి. అటువంటిది చంద్రబింబం కన్నా 1,000,000 రెట్లు అందమైంది నా తల్లి ముఖం. అమ్మవారు ఎప్పుడు చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. ఎంత అందంగా నవ్వుతుందంటే ఆ నవ్వు విచ్చుకోకుండా పెదవులు విచ్చుకొని కనపడకుండా తెల్లటి దంతపంక్తి కనపడుతూ ఉంటుందిట. అసలు ఆ నవ్వు ఎంత పరిశుద్ధంగా, ఎంత అమృతతుల్యంగా ఉంటుందన్నారంటే మూకశంకరులైతే 100 శ్లోకములు చెప్పారు దాని మీద. ఎంత స్వచ్ఛంగా, ఎంత అందంగా, ఎంత ఆకర్షణీయంగా, ఎంత మనోజ్ఞంగా, ఎంత మనోలయకారకంగా ఆ చిరునవ్వు ఉంటుంది అన్నారంటే, అమ్మా పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే అలాగే ఆ మాహేశైశ్చ జటాకలాప నిగలై మందాకినీ సహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ కామాక్షి స్మితమంజరి తవ కథంకారం మయా కచ్యతే అన్నారమ్మా. నీ యొక్క మందస్మిత ఉందే, ఆ చిరునవ్వు, అసలు దానికి నేను ఏం ఉపమానం వేయనమ్మా లోకంలో. దానంత స్వచ్ఛమైన వస్తువు ఒకటి చెప్దాం, దానంత గొప్ప వస్తువు ఒకటి చెప్దాం. ఇలా ఉంటుంది అమ్మవారి చిరునవ్వు అని నాకు అనిపించిందమ్మా. దేంతో పోలుద్దామా అని ఆలోచించాను. పీయూషం ఖలు పీయతే, అమృతంలా ఉంటుంది అమ్మవారి చిరునవ్వు. అందామా? ఆ అమృతాన్ని దేవతలు తాగేశారు, రాక్షసులు తాగేశారు, ఎంగిలైపోయింది. దానికి నీ చిరునవ్వుకి పోలిక. ఇంతమంది తాగేసిన అమృతంలా నీ చిరునవ్వు ఉంటుందని చెప్పనా? చెప్పనమ్మా, తీసేశాను. అమృతం పనికిరాదు నీ చిరునవ్వుతో పోల్చడానికి. పోన్లేవయ్యా, ఇంకేం చెప్తావు? అమ్మవారు ఇంకొంచెం నవ్వింది. పీయూషం ఖలు పీయతే సురజనై దుగ్ధాంబుధిర్మధ్యతే. పాల సముద్రంతో పోలుద్దామంటే తెల్లగా ఉంటుంది పాల సముద్రం అంటే. అబ్బే, అందులో మందర పర్వతాన్ని తీసుకొచ్చి కింద బారేశారు. శ్రీ మహావిష్ణువు ఆదికూర్మమై పడుకున్నారు. దేవతలు రాక్షసులు 2 పక్కల వచ్చి కాళ్ళు పెట్టి నించున్నారు. ఆ వాసుగుని తీసుకొచ్చి చుట్టారు, దాన్ని తిప్పారు, దాన్ని మదించారు. అందులోంచి రకరకాల పదార్థాలు వచ్చాయి. ఇంత మట్టి ఇన్ని పడిపోయిన తర్వాత ఆ పాల సముద్రానికి నీ నవ్వుకి పోలికేమిటమ్మా? పాల సముద్రం ఏవో కొద్దిగా ఇవ్వగలదు, నీ నవ్వు ఏదైనా ఇవ్వగలదు. దానికి నీకు పోలిక. ఇంతమంది చిలికేసింది అది, నీ నవ్వు ఎటువంటిది? దానికి పాల సముద్రానికి పోలికేమిటమ్మా? తీసేశాను, పాల సముద్రం కూడా పనికిరాదు. మరి అయితే దేంతో పోలుస్తావయ్యా?
సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనే తాదృశీ. అమ్మా, చంద్రుడితో పోలుద్దాం అనుకుంటున్నానమ్మా నీ చిరునవ్వుని. చంద్రబింబం ఎంత చల్లగా సుధాధారలతో ఉంటుందో అలా ఉంటుంది నీ చిరునవ్వు అందాం అనుకుంటున్నాను. అంటే అమ్మా, నీ చిరునవ్వుకి చంద్రబింబానికి అసలు పోలికేమిటి? ఎప్పుడైనా గ్రహణకాలం వస్తే రాహువు కేతువు వచ్చి ఆ బింబాన్ని బట్టి కొరికి తింటుంటాయి. రాహువు కేతువు చేత కొరకబడి తినబడేటటువంటి చంద్రబింబం ఎక్కడా? ఆ నీ చిరునవ్వు ఎక్కడా? నీ చిరునవ్వుతో పోల్చన కుదరదమ్మా, పోల్చన. చంద్రుడు కూడా పనికిరాడు. సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనేశాదృశీ మాహేశైశ్చ జటాకలాపనిగళై మందాకినీ సహ్యతే. గంగానది పరమ పవిత్రం, పాపాల్ని తీసేస్తుంది. పరమశివుని యొక్క శరీరానికి తగలడం వల్ల పవిత్రమైంది. అందామా అంటే ఆ గంగానదికి వచ్చిన సమస్య ఏమిటంటే అమ్మా, దానికి అహంకారం ఉంది. ఒకప్పుడు ఆకాశంలోంచి కింద పడుతూ ఈడ్చవతల పారేస్తాని పరమశివుండంది. ఆయన పెద్ద జటాజూటం విప్పి నిలబడితే సంవత్సర కాలం తిరిగింది, ఇక బయటికి రాలేకపోయి. అప్పుడు పరమశివుడు అనుగ్రహించి భగీరథుడి కోసమని విడిచిపెడితే కింద పడి. కాబట్టి భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి. పరమశివుడి శరీరాన్ని తాకింది కాబట్టి గంగకంత శక్తి వచ్చిందన్నారు. అమ్మ, అహంకరించినటువంటి గంగ పరమశివుని జటల చేత కట్టబడినది గంగ. ఆ గంగకి నీ నవ్వుకి పోలిక. అంత శుద్ధమైనది నీ చిరునవ్వు. అహంకారం ఒకప్పుడు ఉన్నది గంగ. అప్పుడు చేసిన తప్పు పోగొట్టుకోవడానికి గంగమ్మ ఏం చేసిందంటేట, మళ్ళీ ఆ పరమశివుడే, ఆ శంకరుడే శంకరాచార్యుల వారి రూపంలో పుట్టి నడిచి కాశీ పట్టణానికి వచ్చి గంగ దగ్గరికి ఎడుతుంటే, ఆనాడు నీ తల మీద పడేటప్పుడు అహంకారంతో పడ్డా, ఓ కైలాస శంకరా, కాలడి శంకరుడిగా వచ్చావు రా, నీ కాళ్ళు కడుగుతానని తరంగాలతో ముందుకొచ్చి కడిగి పాపాన్ని పోగొట్టుకుంది. కాబట్టి అమ్మా, ఆ గంగ అహంకరించిందమ్మా ఒకప్పుడు, అందుకని పరమశివుడు కట్టేశాడు. దానికి నీ చిరునవ్వుకి పోలిక. నీ చిరునవ్వుకి అటువంటి అవలక్షణాలు లేవు. కాబట్టి ఎలా పోల్చనమ్మా? పోలిక లేదు. మరి ఏమయ్యా నా చిరునవ్వుని దేంతో పోలుస్తావు అంటే, కామాక్షి స్మితమంజరి తవ కథంకారం మయా కజ్యతే. అమ్మా క్షమించు, నీ చిరునవ్వుతో పోలిక చెప్పడం సాధ్యం కాదు. నీ చిరునవ్వు అంతే, దానికి పోలిక లేదు లోకంలో. అంత స్వచ్ఛం, అంత పవిత్రమమ్మా అన్నారు. కాబట్టి ఆ తల్లి కూర్చుని చిన్న చిరునవ్వు నవ్వుతుంటే ఈ చకోర పక్షులు వెళ్ళాయి. ఆ చిరునవ్వులోంచి వస్తున్నటువంటి అమృత ప్రవాహాన్ని తాగి, బాగా తీపి తాగేశామనుకోండి, నోరంతా బెరడ కట్టినట్టు అయిపోతుంది. ఇప్పుడు నోరంతా బెరడ కట్టినట్టు అయిపోయినా కూడా ఇంకా తీపి తినాలని ఉంటుంది. కారం తిందామని ఉండదు, ఏదో కర్మగాలి మధుమేహం వస్తే తప్ప. తీపి తినడానికి పక్కన కారం పెడతారు, స్వీటు హాటు పెట్టారంటారు. స్వీటు హాటు దేనికంటే, స్వీటు మొహం మొత్తాక మళ్ళీ హాట్ తిని స్వీటు తినమని. స్వీటు తినడం కోసమే హాట్. కాబట్టి అమ్మాయి అంత నీ చిరునవ్వులలోంచి వచ్చే అమృతాన్ని తాగేసాయి కదూ ఈ చకోర పక్షులు. వాటికి నోరు బెరడు కట్టేసి మళ్ళీ మళ్ళీ ఆ చిరునవ్వుల్లో ఉన్న అమృతం తాగాలనుంది. అందుకని ఏదైనా ఎక్కడైనా కాస్త పుల్లగంజి తాగితే మళ్ళీ నోటికి ఆ బెరడు విరిగిపోతుంది. వచ్చి నీ చిరునవ్వులో ఉన్న అమృతధారలు తాగుదామని కేరళ రాష్ట్రంలో కాంచి అంటారు ఆ గంజి. కేరళ రాష్ట్రం వారు కదా శంకరాచార్యుల వారు, అక్కడ కదా పుట్టారు, అదే పడింది. అందుకని అక్కడ గంజి ఎక్కువ పుచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ గంజి తాగితే, పుల్లగంజి తాగితే, అందులో పుల్లటి పదార్థం తింటే నోరు తీపి బెరడు విరిగిపోతుంది. అందుకనమ్మా పుల్లగంజి ఎక్కడైనా తాగుదామనవి రోజు చంద్రకిరణాలు తింటున్నాయి. నీ ముఖంలోని చిరునవ్వు తాగిన వాడికి చంద్రకిరణములు పుల్లగంజి లాంటివి. అంటే శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం, మన్ని కూడా చిన్నవాళ్ళం అనుకోకుండా చకోర పక్షులమై అమ్మవారి చిరునవ్వులు తాగమని, తాగి చకోర పక్షులై బ్రతకండి అని. అమ్మవారి చిరునవ్వుకి చంద్రబింబం సరిపోదు. అటువంటప్పుడు మరి చంద్రుడి కన్నా అధికమైన సౌందర్యం ఉన్నది చంద్రఘంట అంటే అందులో ఆశ్చర్యం ఏముంది? శంకరాచార్యుల వారు చంద్రుడితో పోల్చి అబ్బో 1, 2 కాదు, ఇన్ని చోట్ల ఎన్ని మాట్లాడారో అసలు. ఒక చోట కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకతమరండం నిబిడితం అతస్తద్భోగేన ప్రతిదినమిదం రక్తకుహరం
విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే అన్నారు. అమ్మ, లోకంలో ఉన్న వాళ్ళు తెలియక ఆకాశంలో చంద్రబింబం ఉంది చంద్రబింబం ఉందంటారు. వాళ్ళ ముఖం వాళ్ళకి తెలియదు. చంద్రబింబం ఏం లేదు అక్కడ, అది గరుడమణి పూసల పెట్టె అన్నారు. గరుడమణి పూసలతో చేసిన పెట్టె పారదర్శకంగా ఉంటుంది, లోపల ఉన్న పదార్థం కనపడుతూ ఉంటుంది. అమ్మ, చంద్రబింబము అని పిలవబడేది ఏమిటో తెలుసా? ఓ చిన్న కుప్పె. ఆ కుప్పెలో ఏముంటాయి? అమ్మవారు స్నానం చేసినప్పుడు వాడుకునేటటువంటి పరిమళ జలాలు, అమ్మవారు స్నానం చేసి వచ్చిన తరువాత తన శరీరానికి అలదుకునేటటువంటి అంగరాగములు అందులో పెట్టుంటాయి. మీకు తేలిగ్గా నా మాటలో అర్థం అవ్వాలి అంటే సెంటు, ఫెయిర్ అండ్ లవ్లీ అనుకోండి, అవి లోపల ఉంటాయి. మరి రోజు ఆవిడ స్నానానికి అలంకారానికి వాడేసుకుంటుంటే మరి తరిగిపోవు. ఆ తరిగిపోవడమే అమ్మ కృష్ణపక్షంలో చంద్రుడు తరిగిపోవడం. అవన్నీ బాగా తక్కువైపోతున్నాయనుకో, అమ్మకి తీసుకొచ్చి కొడుకు గబగబా మళ్ళీ అన్నీ సిద్ధం చెయ్యొద్దు. అందుకని ఏ కొడుకు పరిగెత్తుకెళ్ళి తీసుకొస్తాడు? బ్రహ్మగారే. అందుకని బ్రహ్మగారు పరిగెత్తుకెళ్ళి పట్టుకొచ్చి పెడుతూ ఉంటాడు. అంటే నిత్య బ్రహ్మోత్సవం ఎవరికి చేస్తుంటాడు? అమ్మవారికి చేస్తుంటాడు బ్రహ్మగారు. బ్రహ్మగారు కృష్ణపక్షంలో అమ్మవారు వాడుకున్నవి తగ్గిపోతుంటే పరిగెత్తుకెళ్ళి అమ్మవారికి తీసుకొచ్చి కొంచెం అంగరాగం వేద్దామని వేస్తాడు, మళ్ళీ కొంచెం పెరుగుతుంది. మళ్ళీ పరిగెత్తుకెళ్ళి తీసుకొచ్చి పరిమళ జలాలు పోస్తాడు, ఇంకొంచెం పెరుగుతుంది. మళ్ళీ పరిగెత్తుకెళ్ళి అందులో కస్తూరి వేస్తాడు, ఇంకొంచెం పెరుగుతుంది. పౌర్ణమి వచ్చేటప్పటికి మళ్ళీ టాయిలెట్ బాక్స్ ఫుల్. మళ్ళీ ఆవిడ వాడుకోవడం, అమ్మయ్యా అని వెళ్ళి కూర్చుని చెమట తుడుచుకుంటుంటాడు. ఆవిడ మళ్ళీ వాడేసుకుంటుంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. అమ్మ, శుక్లపక్షం కృష్ణపక్షం కావమ్మా, బ్రహ్మగారు తీసుకొచ్చి పోస్తే కుప్పెలో సామాను పెరుగుతోంది, నువ్వు వాడేసుకుంటే కృష్ణపక్షం అంటున్నారు, తరిగిపోతోంది. అమ్మ, నిత్య బ్రహ్మోత్సవం అమ్మా, నీకు చేస్తున్నది బ్రహ్మగారి యొక్క సేవ. మిగిలిన బ్రహ్మోత్సవాలు వెంకటాచలంలో జరుగుతున్నవి చూడాలంటే టీవీలోనన్నా చూడాలి, వెంకటాచలం వెళ్ళాలి. అమ్మవారికి చేస్తున్న బ్రహ్మోత్సవాలు చూడడానికి ఎవరింటి ముందు వాళ్ళు అరిగెక్కి ఆకాశం వంక చూస్తే చాలు కనపడుతోందన్నారు శంకరాచార్య వారు. కాబట్టి చంద్రుడేమిటమ్మా, అసలు చంద్రుడు నీకు నిత్యోత్సవం చేసేవాడు, నిత్య బ్రహ్మోత్సవం చేస్తాడమ్మా, అంతటి కింకరుడు అన్నారు. చంద్రబింబాన్ని అడ్డుపెట్టి తల్లి మీద ఎన్ని మాటలు చెప్పారో అబ్బో మహానుభావుడు. ఒక చోట అయితే లలాటం లావణ్యజ్యుతి విమల మహాభాతితమయత్ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం అని. అప్పుడు ఇప్పుడు నేను ఆ శ్లోకాన్ని మొదలు పెడితే అది చాలాసేపు పట్టేస్తుంది. ఆ అష్టమి నాటి చంద్రబింబాన్ని ఎలా తీసి కలుపుతారు? సుధాలేపస్యూతి పరిణమతి రాకా హిమకరహ అంటారు. చంద్రబింబాన్ని అమ్మవారి యొక్క ముఖమండలంతో పోల్చి ఇక్కడ ఉండేటటువంటి నుదుటి భాగంతో అర్ధచంద్రుణ్ణి పోల్చి రెండు అర్ధచంద్రులు కలిస్తే పూర్ణ చంద్రబింబంగా అమ్మవారి ముఖం ఎలా వస్తోందో ఆవిష్కరిస్తారు శంకరాచార్యుల వారు. ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం అని దాన్ని ఉభయమపి సంభూయ చ మిదః, ఆ రెండిటిని కలిపినప్పుడు సుధాలేపస్యూతి పరిణమతిరాకా హిమకరః, చంద్రుడిలో ఉండేటటువంటి అమృతంతో అంటించి పూర్ణచంద్రబింబం చేస్తారంటారు. అమ్మవారి ముఖం చంద్రబింబం ఎలా అయిందో ఆ శ్లోకంలో చెప్పారు. కాబట్టి ఇన్ని చోట్ల పేరాల భరత శర్మ గారని శారదానందలహరి అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథరచన చేశారు. వారికి అమ్మవారు ఒకరోజు కల్లోకొచ్చి ఒక విషయం ఆయనకి అవగతం అయ్యేటట్టుగా చెప్పింది. ఆయనది పద్యంగా వ్రాయడానికి ఇష్టపడలేదు. అమ్మా, ఈ పద్యం రాస్తే బాగుంటుందా అమ్మా, భరత శర్మ ఇలాంటి పద్యం రాశాడంటుందేమోనమ్మా లోకం, నేను రాయనన్నారు. ఆయనే ఒక సభలో చెప్తుండగా విన్నాను నేను. ఆయన మళ్ళీ పడుకున్నారు. మళ్ళీ అమ్మవారు కల్లోకొచ్చి మళ్ళీ అదే విషయాన్ని చెప్పింది. భరత శర్మ ఇది పద్యం రాయి అని. ఏమిటా పద్యం? నేను ఎప్పుడో చదివింది శారదానందలహరి. అందులో పరమశివుడు పార్వతీదేవి పక్కన కూర్చున్నారు. పక్కన కూర్చుంటే పాల శశాంకరేకపై వ్రాలిన ముంగురు లక్షరాకృతింగ్రాల ఉమాముఖాబ్జమున్ కన్గొని చంద్రకళాధరుండు లలితాక్షరాభ్యసన తత్పరమీ చలితాధరమ్ము శిక్షాలసమన్న నవ్వుకుని శంకరి మాకు ప్రసన్నమయ్యడు. అమ్మవారి పక్కన కూర్చుని పరమశివుడు ఇలా చూసి అన్నట్ట. అంటే ఆవిడ ఇలా చూసి అందుటే ఏమిటది, ప్రమదగణాలు ఇంతమంది పిల్లలు ఇలా సభలో కూర్చుంటే ఇలా చూడడం మానేసిన ఆ వంక చూసి అని పెదవులు తడుపుకుంటారు, బాగుంటుందా అందుట. అంటే ఆయన అన్నట్ట, అయ్యో పార్వతీ, నన్ను తప్పర్థం చేసుకున్నావు, నేను ఎందుకు పెదవులు కదుపుతూ తడుపుకుంటున్నానో తెలుసా? నీ ముంగురులున్నాయే అవి పాలశశాంకరేకపై
నీ పాలము అనబడేటటువంటి చంద్రబింబం ఉందే, చంద్రబింబం ఎటువంటి జ్యుతితో కాంతితో ఉంటుందో నీ లలాటము, నీ యొక్క నుదురు అలా ఉంది చంద్రబింబంలాగా. దాని మీద నీ ముంగురులు అంటే ముందు ఉన్న వెంట్రుకలు పడ్డాయి. అవి ఎలా పడ్డాయంటే ఒకటి లా, ఒకటి లి, ఒకటి త అలా పడ్డాయి. పడితే నేను ఏం చేస్తున్నానో తెలుసా పార్వతి? లలిత 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 అని చదువుతున్నాను ఆ వెంట్రుకల్ని. నువ్వేమనుకుంటున్నావు? నిన్ను చూసి నా పెదవులు కదుపుతున్నాను అనుకుంటున్నావు. ఒకవేళ నా పెదవులు తప్పు చేశాయనుకుంటే నువ్వు అదే పెదవులతో శిక్షించు అంటే, అమ్మ మీ గడుసుతనమా అని నవ్వుకున్న శాంకరి మాకు ప్రసన్నమగుగాక అని రాసుకున్నారు భరత శర్మ గారు. ఆ చంద్రుణ్ణి ఎన్ని చోట్ల అన్వయం చేశారో అదే భరత శర్మ గారు ఒక చోట, ఒక్కడు ఎనుగుముగంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ యక్కున పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో ఇనగోళము చంద్రగోళమున్ తక్కక నీ యురంబనను తల్పకయున్న అహర్నిశల్సతి అని పిలిచారు. ఆ తల్లి రెండు స్థనములు, రెండు తొడల మీద, ఒక తొడ మీద విఘ్నేశ్వరుడు కూర్చున్నాడు, ఒక తొడ మీద సుబ్రహ్మణ్యుడు కూర్చున్నాడు. ఒకడు ఏనుగు తలతో తాగేస్తున్నాడు పాలు, ఒకడు 6 ముఖాలతో తాగేస్తున్నాడు పాలు. ఈ ముఖంతో తాగుతాడు, మళ్ళీ 5వ ముఖం అయ్యేటప్పటికి మళ్ళీ మొదటి ముఖం పెట్టి తాగుతుంటాడు. అమ్మా వాళ్ళిద్దరికే నీ స్థనములలో ఉన్న పాలన్నీ ఇచ్చేస్తే మరి మేమందరం నీ బిడ్డలమే కదా, మాకెప్పుడు పెడతావమ్మా అన్నం అంటామేమోనని సూర్యచంద్రులిద్దరినీ తన స్థనములుగా మార్చుకుని పంటలు పండించి ఎక్కువ తిన్న వాళ్లకు వచ్చిన అనారోగ్యాల్ని చంద్రకిరణముల చేత ఔషధులను ప్రకాశింపజేసి తగ్గిస్తున్నావమ్మా, సూర్యచంద్రులు నీ యొక్క స్థనములమ్మా అన్నారు భరత శర్మ గారు. భరత శర్మ గారేమి అంతకుముందు కవులు కూడా అదే మాట అన్నారు. కాబట్టి తాటంక యుగళీభూత తపనోడుపమండల, ఆ అమ్మని నమ్ముకున్నటువంటి వాడికి, ఆ అమ్మని ఉపాసన చేసినటువంటి వాడికి కష్టం లేదు. ఆవిడ ఆదుకుంటుంది. విపత్కర పరిస్థితి వస్తే ఆ తల్లి ఎక్కడ వాడు కష్టంలో ఉన్నా సరే అమ్మా అని పిలిస్తే చాలు వచ్చి రక్షిస్తుంది. అందుకే నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తూ ఉంటాను. తిరుక్కడయూర్ అని చెప్పి ద్రవిడ దేశంలో క్షేత్రం. ఆ క్షేత్రంలో అభిరామి అమ్మవారి పేరు. చిత్రం ఏమిటంటే ఆ దేవాలయంలోకి వెళ్ళేటప్పుడే బయటే అమ్మవారు ఉంటుంది అభిరామి. లోపల ఉన్న శివలింగం పేరు అమృతఘటేశ్వరుడు. ఆ అభిరామి అమ్మవారి అనుగ్రహంతో జన్మించినటువంటి పిల్లవాడికి అభిరామ భట్టు అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. ఆయన ఎప్పుడు ధ్యానంలో అమ్మవారిని దర్శనం చేస్తుండేవాడు. ఆ అభిరామ భట్టు అమ్మవారి యొక్క ముఖమంటపంలో కూర్చుని అమ్మవారిని ఉపాసన చేస్తున్నాడు. ఉపాసన చేస్తుంటే తంజావూరుని పరిపాలిస్తున్న శరభోజీ మహారాజ్ దర్శనానికి వచ్చాడు. అందరూ లేచి నిలబడ్డారు, ఈయనొక్కడు మాత్రం అలాగే కూర్చుని ఉపాసన చేస్తున్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది, వీడొక్కడు లేవలేదేమని మిగిలిన వాళ్ళని అడిగాడు. వీడు లేవలేదేమి నన్ను చూసి అని అడిగాడు. చంపేస్తాడేమో నిష్కారణంగా, మహారాజులు కదా అని భయపడి చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, మహారాజా ఉన్మత్తుడు, సేవించకూడని దాన్ని సేవించాడు, ఉన్మత్తతతో ఉన్నాడు, అందుకే ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నాడు, కాబట్టి ఆయన విషయం విడిచిపెట్టేసేయండి అన్నాడు. ఆయన ముఖంలో ఉన్న కాంతి చూస్తే రాజుకు అనుమానం వచ్చింది. కాదు, గొప్ప ఉపాసకుడని బహిర్ముఖుణ్ణి చేశాడు. తట్టి లేపి ఇవాళ ఏ తిథి అని అడిగాడు. ఆ రోజు అమావాస్య. ఆయన లోపల అమ్మవారి ముఖమండలాన్ని ఉపాసన చేస్తున్నాడు. పౌర్ణమి నాటి చంద్రబింబంలా కనపడుతోంది ఆవిడ ముఖం లోపల. తటాలున ఆయన అన్నాడు పౌర్ణమి అన్నాడు. మహారాజు అన్నాడు తెలిసే చెప్పావా అన్నాడు. అన్నాడు. ఇవాళ రాత్రి మళ్ళీ వస్తాను, పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని చూపించకపోతే శిరచ్ఛేదం చేస్తానన్నాడు. అందరన్నారు ఎందుకు మాట్లాడావురా, ఏమీ మాట్లాడకపోయినా గొడవ వదిలిపోని ఇవాళ అమావాస్య పౌర్ణమన్నావు ఎలా నిలబడుతుందన్నారు. ఏ తల్లిని లోపల చూస్తూ అన్నానో ఆ తల్లి నిలబడుతుంది నా మాటని సాయంకాలం ప్రదోష వేళకి సంధ్యావందనం చేసుకుని అభిరామి అంతాది అంటారు. అంతాది రచన యందు ఒక అద్భుత ప్రక్రియ. అంతాది అంటే మాట దేంతో పూర్తవుతుందో అదే మాటతోటి మళ్ళీ తర్వాతది ప్రారంభం అవ్వాలి. శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రంలో చేశారు ఈ విన్యాసం. ఉద్ధృతనగ అని, ఉద్ధృతనగ నగభిధనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశిదృష్టే అంటూ చేశారు. ఉద్ధృతనగ అన్నప్పుడు నగతో పూర్తయింది కదా. నగభిధనుజ అనుజ ధనుజతో పూర్తయింది కదా. ధనుజ కులామిత్ర మిత్రతో పూర్తయింది కదా. మిత్ర శశి దృష్టే దృష్టే అంటూ మళ్ళీ మొదలుపెట్టారు. అంతాది అంటారు. దేంతో పూర్తయిందో దాంతో మొదలుపెట్టారు.
ఆయన షట్పదీ స్తోత్రంలో చేశారు ఈ సాహితీ విన్యాసం. అలా అభిరామ భట్టు అంతాది చేశాడు. అంతాది అంటే చివరి మాటతో మళ్ళీ మొదలుపెట్టి అమ్మవారి మీద స్తోత్రం చేస్తున్నాడు, వరుసగా చెప్తున్నాడు శ్లోకాలు. అలా చెప్తుండగా ఆయన కొన్ని శ్లోకాలు చెప్పేటప్పటికి చీకటి పడిపోయింది. శరభోజీ మహారాజు వచ్చాడు, కటిక చీకటి అమావాస్య. వచ్చి ఏది బింబం చూపించు పౌర్ణమి నాటి చంద్రబింబం అన్నాడు. ఎక్కడ చూపిస్తాడు? నమ్ముకుని అమ్మవారి మీద అలాగే చెప్తున్నాడు అభిరామి అంతాది. చెప్తుండగా అమ్మవారు తన భక్తుణ్ణి రక్షించుకోవడానికి తన చెవికి ఉన్న కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. అది పూర్ణ చంద్రబింబంలా ప్రకాశిస్తూ కనపడింది. శరభోజీ మహారాజ్ అభిరామ భట్టు కాళ్ల మీద పడిపోయాడు. ఆయన రచించినటువంటి అభిరామ అంతాది ఇప్పటికీ కూడా మీకు కాంచీపుర క్షేత్రంలో కనపడుతుంది. తన భక్తుల్ని కాపాడడం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిని మీరు అంచనా కట్టడం కూడా సాధ్యం కాదు. దక్షిణ దేశంలో ఒకప్పుడు కాంచీపురాన్ని చంద్రవంశానికి చెందిన ఆకాశరాజు అన్న రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి బిడ్డలు లేరని కొడుకు కావాలని అమ్మవారిని ఉపాసన చేశాడు. కామాక్షి పరదేవత కొడుకుగా ఎవరినిచ్చిందో తెలుసా? తన పెద్ద కొడుకు వినాయకుడిని కొడుకుగా వెళ్ళమంది. వినాయకుడు కొడుకుగా పుట్టాడు, ఆయనే తుండీర మహారాజు. ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడిగా ఉండి పాకి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నప్పుడు ఒక విచిత్రం జరిగింది కాంచీపురంలో. కొడుకు పుట్టాడు, కామాక్షి పరదేవతానుగ్రహంతో పుట్టిన పిల్లవాడు నాకు దక్కాడన్న సంతోషంలో మహారాజు అన్నదానం చేస్తున్నాడు. మహారాజు గారి భార్య పాయసం వండడం కోసమని పెసలు శుభ్రం చేస్తోంది. ఆ పెసలు శుభ్రం చేస్తున్నప్పుడు చేతులు వేళ్లు ఒరుసుకుని ముత్యంతో కూడిన ఉంగరానికి ఉన్నటువంటి ఒక బంగారపు తునక ఊడి పెసల్లో పడింది. ఈ పెసల్లో ఉన్న బంగారపు తునకతో కలిసి పాయసంలోకి వెళ్ళింది. ఆ పాయసం అంతా కూడా తీసుకొచ్చి వడ్డిస్తున్నారు. ముత్తైదువులు భోజనం చేసే చోటికొచ్చి కామాక్షి వరదేవత కూర్చుని భోజనం చేస్తోంది. అంతమంది సువాసినుల మధ్యలోకి ఎవరో ఒకరి రూపంలోకి వస్తుంది ఆవిడకి అంత ఇష్టం సువాసిన మధ్యలోకి చేరడం. పద్మావతీదేవి ఇప్పటికీ కార్తీక మాసంలో అలా తింటుంది అంటారు. కాబట్టి ఆ బంగారపు తునకతో కూడిన పాయసం అమ్మవారి పాత్రలోనే పడింది. పడేటప్పటికే ఆవిడ పాయసపు ముద్ద నోట్లో పెట్టుకుందా, ఆ బంగారపు తునక ఆవిడ కడుపులోకి వెళ్ళింది. ఇంత బంగారపు తునక తన కడుపులోకి వెళ్ళింది కాబట్టి ఆ ఆకాశరాజుని అనుగ్రహించడం కోసమని బంగారు ఉసిరికలు కురిపించేసింది బయట. మూక పంచశతిలో ఇప్పటికీ ఉంది దాని గురించి. ఆ బయట బంగారు ఉసిరికలు వర్షం పడ్డాయి. కనకధార వర్షం పడుతుంటే ఆశ్చర్యపోయారు, ఇదేంటి బంగారం ఎందుకు పడుతోంది వర్షం కింద అని తెల్లబోయారు. పిల్లవాడు వినాయకుడు కదూ తుండీర మహారాజుగా వచ్చాడు. ఆ చిన్నపిల్లాడు పాకుతూ పాకుతూ వెళ్ళి వినాయకుడికి తెలియదు తన తల్లి ఎక్కడుందో, ఏ విస్తరి దగ్గర కూర్చుని కామాక్షి పరదేవత అన్నం తింటోందో అక్కడికి వెళ్ళి గబగబా విస్తరిమించి వెళ్ళి అమ్మ ఒళ్ళో పడ్డాడు. పడి చూపించాడు, ఇదిగో ఈవిడే. నాకు ఇప్పుడు ఈ అవతారంలో నేను తుండీరుడు అన్న పేరుతో ఉండగా నన్ను కన్న తల్లి ఎవరుందో ఆమె ముత్యపు టుంగరంలోని బంగారపు తునక పెసలలో పడి పాయసంలోకి చేరినప్పుడు ఆమె తిన్న కారణం చేత తన కడుపులోకి ఇంత బంగారపు తునక వెళ్ళింది కాబట్టి అంత బంగారు వర్షం బయట కురిపించింది మా అమ్మ కామాక్షి అని చెప్పాడు. వినాయకుడు ఈ మాట చెప్పగానే ఆవిడ అంతర్ధానం అయిపోయింది. అందుకే విఘ్నేశ్వరాంశ కాబట్టే ఇప్పటికీ తుండీర మహారాజు కామాక్షి పరదేవత దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎదురుగుండా ఎత్తైన అరుగు మీద నిలబడితే ఎదురుగుండా కామాక్షి, పక్కన తపో కామాక్షి, వెనక్కి తిరిగితే విమాన కామాక్షి, కుడి పక్కన ఉత్సవ కామాక్షి, ఎడం పక్కన తుండీర మహారాజు ఉంటారు. అందుకే ఇప్పటికీ తుండీర మహారాజు పక్క నుంచి వెళ్ళిపోయేటప్పుడు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళాలి. వినాయకుడు ఎప్పుడూ అమ్మని చూసుకుంటూ కూర్చుని ఉంటాడు ధ్యానంలో. తుండీర మహారాజు అంటే మామూలు వాడు కదా అని వెళ్ళకూడదు. ఎందుకని అంటే వినాయకుడే తుండీర మహారాజుగా వచ్చాడు అక్కడ. కాబట్టి ఆ తల్లి అంతటి అనుగ్రహ శక్తి కలిగినటువంటి తల్లి. అందుకనే ఆ పార్వతీ కళ్యాణ ఘట్టంలో సప్తర్షులు పార్వతీదేవి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి పరమశివుడి దగ్గరికి వచ్చి పిల్ల బాగుందా అని అడుగుతాడు పరమశివుడు. అడిగితే వాళ్ళు మాట చెప్తాడు, బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎనుచు పలుకుదురు కవుల్ బాలిక పాలరుచులపై బాలేందుండెంతవాడు బాలేందుధర అని అడుగుతారు వాళ్ళు. శివ ఏం చెప్పమంటావు? అసలు బాలేంద్రుడు అంటే బాలచంద్రుడు, తదియనాటి చంద్రరేఖ.
బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎన్నుచు పలుకుదురు కవుల్. ఆ బాలచంద్రబింబం అమ్మవారి నుదురులా ఉంటుందంటారు. బాలచంద్రరేఖ నువ్వు పెట్టుకున్నావుగా శివ, రేపు మీ ఆవిడొచ్చి పక్కన కూర్చున్నాక చూస్తావుగా. పోనీ చంద్రబింబం తెలియని వాళ్ళు అయితే అనుకోవాలి, నీకు చంద్రమౌళీశ్వరుడని పేరుగా నువ్వు పెట్టుకుంటావుగా చంద్రరేఖ. ఈ చంద్రరేఖకి ఆవిడ ముఖానికి పోలిక. కోటి కోట్ల చంద్రుల కాంతితో మెరిసిపోతుంది ఆవిడ ముఖం, అంత గొప్ప ముఖమండలమయా అని చెప్పారు. కాబట్టి చంద్రుని కాంతి ఎంత గొప్పగా ఉంటుందో అంతకన్నా గొప్ప కాంతి కలిగి అమృత ధారలు కురిపిస్తున్నటువంటి చిరునవ్వుతో లోకానుగ్రహకారణి అయి మహానుభావురాలైనటువంటి ఆ పరదేవత యొక్క ఉపాసన, ఆమె పాదములయందు భక్తి, ఆమెని అర్చించడం అంత గొప్పవి అని నిర్ధారించి ఇన్ని కారణముల చేత ఆమె చంద్రుని కన్నా గొప్పది కనుక, ఉపాసన యందు అత్యంత తేలికైన రూపము కనుక, ఆవిడ యొక్క అనుగ్రహం కలిగిన నాడు అసలు దాన్ని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరినైనా సరే అంత ఎత్తు ఎత్తేస్తుందంతే ఆవిడ. అంత గొప్ప తల్లి కాబట్టి ఆమెకి చంద్రఘంట అని పేరుంచారు. అందుకని దుర్గమ్మయే నవదుర్గలలో ఒక దుర్గగా వచ్చినప్పుడు చంద్రఘంట అన్న పేరుతో ఉపాసన యందు ఎంత దగ్గర స్థితిని పొంది ఉంటుంది అన్నది నిరూపణ చేయడం కోసం ఆ పేరుతో వచ్చింది తల్లి. అందుకని దానిని చంద్రఘంట అంటారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.